ఎంతో మంచి మనసుతో మన వీడియోలు చూసే ప్రతి ఒక్కరికి మన ఆశ్రమ వృద్ధులు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మ ప్రేమకు స్వాగతం అండి. ఈరోజు మన వీడియో ఏమంటే మన వాళ్ళ అభిమానంగా అమ్మ మీరు సర్వీస్ ఫీల్డ్లోకి ఏ విధంగా వచ్చారు, ఆశ్రమం ఏ విధంగా పెట్టారు అన్నట్లుగా అభిమానంగా క్వశ్చన్ చేస్తున్నారనమాట. దానికనే మీ డౌట్ క్లియర్ చేయాలని ఈ వీడియో ద్వారా ఈ విధంగా మీ ముందుకు వచ్చానమాట. ఇక్కడ నేనైతే కనపడిన వీడియోలో, ఎందుకంటే ప్రస్తుతానికి నేను ఊర్లో లేదండి, బెంగళూరులో ఉన్నాను. కానీ శనివారం సాయంత్రం ఇక్కడికి వచ్చాను, ఆదివారం పొద్దున్న మళ్ళీ మన ఆశ్రమం చేరుకుంటానండి. ఆ రకంగా ఉంటుంది నా ప్రయాణము. ఇంకా మనం మ్యాటర్లోకి వచ్చేద్దాము. అనగనగా ఒక ఊరు, ఆ ఊర్లో రాధమ్మ రామచంద్రయ్య అనే దంపతులు, ఆ దంపతులకి రెండో కుమార్తె అయిన మంజులమ్మని అమ్మమ్మ గారింట్లో కేజీఎఫ్లో పెట్టి అక్కడే పెంచారు, అక్కడే చదివించారు. 9వ తరగతి చదువుకున్న మంజులమ్మకి వాళ్ళ తల్లిదండ్రులకి మంజులమ్మకి పెళ్లి చేయాలా అనే ఆలోచన వచ్చింది. 1990లో ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసే తిప్పన్న గారికి ఇచ్చి పెళ్లి చేశారు. మా జంటకి అంటే తిప్పన్న గారికి మంజులమ్మకి 1991లో మా పెద్దమ్మాయి రేఖ పుట్టింది. అదేవిధంగా 1994లో మా చిన్నమ్మాయి జ్యోత్స్న పుట్టిందనమాట. ఒకరికి ఇద్దరు, ఇద్దరికి ముగ్గురు, ముగ్గురికి నలుగురు అయ్యామా. మేము మా పిల్లలు ఉన్నంతలో సంతోషంగా ఉండేవాళ్ళము. కానీ మా అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ మావారు ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాళ్ళు అన్నట్లుగా చెప్పాను కదా. ఇంకా వాళ్ళైతే మాత్రము మాకు ఇంక ఫండ్స్ లేవు, మీకు జీతాలు ఇచ్చేదానికి కుదరదు, మీకు ఉద్యోగం లేదు అన్నట్లుగా ఒక 50,000 రూపాయలు చేతిలో పెట్టి ఉద్యోగం అయితే లేదని చెప్పేశారండి. ఇంకా ఆ పరిస్థితిలో మేము ఎట్లా బతకాలనేది మాకు అర్థం కాలేదు. బంధువులు, మిత్రులు అందరూ కూడా మమ్మల్ని తక్కువ చేసి చూశారు. చాలా అసలు మేమైతే చాలా దీన పరిస్థితికి వెళ్ళిపోయాము. అప్పుడు ఏం చేయాలో తోచక అప్పుడు నాకు గుర్తొచ్చింది ఏమంటే, నాకు టైలరింగ్ వచ్చు, నేను 7th క్లాస్లో ఉచితంగా గవర్నమెంట్ స్కూల్లో నేర్చుకున్నాను, అది ఇప్పుడు చేయగలను, చేస్తాను అని మా వారికి చెప్తే మా వారు ఫస్ట్ అయితే ఒప్పుకోలేదు. దాని తర్వాత బలంతం పెట్టి ఒప్పించాను తనని. ఒప్పించిన తర్వాత టైలరింగ్ క్లాసెస్ పెట్టాను. 2 వీలర్ ఒకటి కొనుక్కున్నాను, ఎందుకంటే 50,000 చేతిలో ఉంది కదా. 2 వీలర్ ఒకటి కొనుక్కున్నాను, 4 విలేజ్లు తిరిగాను. 30 రూపాయల ఫీజుతో దగ్గర ఒక్కొక్క క్లాస్లో 40 మంది లెక్కన అందరికీ క్లాసులు చెప్పాను, డబ్బు సంపాదించాను. నా ఫస్ట్ సంపాదన 4,000 రూపాయలు అనమాట. ఆ రకంగా డబ్బు సంపాదించి నా కుటుంబాన్ని నేను పోషించుకున్నానండి. ఈ మాట నేను గర్వంగా చెప్పగలను. ఇప్పుడు అసలు కథ మొదలైందండి. ఎక్కడైతే నేను క్లాసులు చెప్పేదానో, అంటే టైలరింగ్ క్లాస్ చెప్పేదానో, అక్కడికి భిక్షగాళ్ళు వచ్చేవాళ్ళు. వాళ్ళని ప్రేమగా పలకరించేదాన్ని నేను. ఎందుకు భిక్షానికి వస్తారు, మీకు పిల్లలు లేరా, మీ పిల్లలు చూడరా, లేకపోతే పిల్లలు మీకు పుట్టలేదా, మీకు ఎవరు లేరా, ఈ విషయాలంతా వాళ్ళతో కనుక్కొని తెలుసుకునేదాన్ని. నాకున్నంతలో వాళ్ళకి కొద్దో గొప్ప ఇచ్చేదాన్ని. ఆ రకంగా వాళ్ళకి నాకు ఏదో ఒక తెలియని బంధం ఏర్పడింది. దాన్ని నేను ఫ్రెండ్షిప్ అంటాను, భిక్షగాలతో ఫ్రెండ్షిప్ అంటాను. దాన్ని కూడా అంతే మనస్ఫూర్తిగా చెప్తాను నేను. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక అతను, ఎవరైతే మన షాప్ దగ్గర భిక్షానికి వచ్చేవాడో అతను కొద్ది రోజుల్లో ప్రాణం పోతుంది అనే సమయంలో వచ్చి మా షాప్ ముందర పడుకునేశారు. అప్పుడు ఆ పరిస్థితిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎంతో మందికి చెప్పి చూశాను, నన్ను హాస్పిటల్కి తీసుకెళ్దాము, లేకపోతే డాక్టర్ని తీసుకొచ్చి చూపిద్దాము అన్నట్లుగా చాలా మందికి చెప్పాను. ఎవరు కూడా పట్టించుకోలేదు. వదిలేయండి మేడం, ఎందుకు వచ్చింది, ఎక్కడ పోయి ఎక్కడ వస్తుందో, వాళ్ళు మళ్ళీ మన మీద గొడవకు వస్తారేమో అన్నట్లుగా అనేశారు. ఇంకా నాకైతే చిన్న వయసు, పెద్దగా ధైర్యం లేదు కాబట్టి నేను కూడా ఏం చేయలేకపోయాను. తనకు ప్రాణం పోయిన తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. అప్పుడైతే నాకు దృఢంగా అనిపించింది, ఇలా పూర్తిగా నిరాధారణ గురైండే వాళ్ళ కోసం ఏదైనా చేయాలన్నట్లుగా. కాకపోతే అప్పుడు కుదరలేదు నాకు. కాకపోతే అది సంకల్పం అట్లే ఉండింది, సంకల్ప బలం అనుకుంటాను. మా పెద్దమ్మాయి పెళ్ళైన తర్వాత మా పెద్దలకి సపోర్ట్ తీసుకొని పక్కా రిజిస్ట్రేషన్ చేసుకొని, కానీ పెట్టిన కొత్తలో చాలా బాధలు కష్టాలు పడినానండి. ఎందుకంటే ఆశ్రమం అనేది రన్ చేయడం అంత ఈజీ కాదు కదా, అంత డబ్బుతో కూడిన పని కాబట్టి కొంచెం కష్టమే అనుభవించాను. కాకపోతే యూట్యూబ్ అనే ఒక ఐడియా వచ్చిన తర్వాత, యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ చూసి పరోక్షంగా హెల్ప్ అవుతున్నారు. ఎట్లా అంటే, నాకు యూట్యూబ్ శాలరీ వస్తుంది కాబట్టి ఆ శాలరీ ద్వారా హ్యాపీగా రన్ చేసుకుంటున్నాను. దాంతోపాటుగా మీలో కొంతమంది ప్రత్యక్షంగా కూడా అన్నదానాలు చేస్తున్నారు కాబట్టి ఇంకా హ్యాపీగా రన్ చేస్తున్నానండి. చాలా చాలా సంతోషం. ఇదే కాకుండా బయట సర్వీసులు కూడా చేస్తున్నాను. దానంతటికీ కారణము పరోక్షంగా ప్రత్యక్షంగా మీరేనమాట. ఇది ఇప్పుడు మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.